హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నా పేరు ప్రియా. ఇంకా ఈరోజు చందువ ఫిష్ ఫ్రైని ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా వాటర్తో బాగా క్లీన్ చేసుకున్న చందువ ముక్కల్ని తీసుకోండి. కొద్దిగా సాల్ట్ తీసుకొని ఈ ముక్కలకి బాగా పట్టించి 15 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద హై ఫ్లేమ్లో అల్యూమినియం కడాయిని పెట్టి డీప్ ఫ్రైకి తగిన ఆయిల్ వేసుకోండి. నేను 3 పీసెస్ మాత్రమే ఫ్రై చేస్తున్నాను కాబట్టి 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను. మీడియం టు హై ఫ్లేమ్కి మంటని మార్చుకుంటూ ముందుగా సాల్ట్ రాసి పక్కన పెట్టుకున్న ఫిష్ పీసెస్ని ఫ్రై చేయండి. ఈ చందువా చేపలు స్పెషాలిటీ ఫ్రై ఇంకా ఇగురు. ఈ ఫిష్తో పులుసు పెడితే టేస్ట్ అంతగా బాగోదు. వేరే చేప ముక్కలైతే వాటికి ఉన్న స్కిన్ కడాయికి అంటుకుపోతుంది, ఇంకా ముక్క విడిపోతుంది. కానీ ఈ చేపలకి అలా ఏం జరగదు. కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళు కూడా ఈ ఫిష్తో ఫ్రైని చేసి ఇంట్లో వాళ్ళందరికీ తినిపించవచ్చు. ఇలా ఫిష్ని అటు ఇటు బాగా ఫ్రై చేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత వేరే ప్లేట్లో తీసుకుని చల్లారడానికి పక్కన పెట్టండి. ఈలోపు మిక్సీ జార్లో 1 టీ స్పూన్ జీలకర్ర, ఇంకా 1 టీ స్పూన్ గసగసాలు, 2 యాలకులు, 3 లవంగాలు, ఇంకా ఒక చిన్ని దాల్చీనీ చెక్క ముక్క, 1 టీ స్పూన్ ధనియాలు, ఇంకా ఒక 10 వెల్లుల్లి రెప్పలు వేసి కొద్దిగా వాటర్ వేసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. పేస్ట్ బాగా పల్చగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా చూసుకోండి. ఇప్పుడు టేస్ట్కి తగిన సాల్ట్, మహా అయితే ఒక 1/2 టీ స్పూన్ మాత్రమే సాల్ట్ పడుతుంది. గుర్తుపెట్టుకోండి, మనం మసాలాకి సరిపడగా సాల్ట్ని మాత్రమే వేస్తున్నాం, ఫిష్కి కాదు. ఆ తర్వాత 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, ముక్కలకి మసాలా పట్టడం కోసం 1 టీ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ వేసి బాగా మిక్స్ చేయండి. కార్న్ఫ్లోర్ లేకపోతే 1/2 టీ స్పూన్ వరిపిండి, ఇంకో 1/2 టీ స్పూన్ అయితే మైదా లేకపోతే శనగపిండిని వేసుకోండి. ఈ మిశ్రమాన్ని మనం ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న ఫిష్ పీసెస్కి బాగా పట్టించాలి. ఇప్పుడు స్టవ్ మీద హై ఫ్లేమ్లో కడాయి పెట్టి డీప్ ఫ్రైకి ఇందాక వేసిన ఆయిల్లోనే ఈ ఫిష్ పీసెస్ని ఫ్రై చేసేయండి. ముందుగానే ఫిష్ పీసెస్ని ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మసాలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. సాంబార్ అన్నంలో ఇలా ఫ్రై చేసిన ఫిష్ పీస్ని తింటే భలే ఉంటుంది. అలా కాకుండా సింపుల్గా నిమ్మకాయని పిండుకొని ఉల్లిపాయ వేసుకొని స్నాక్ ఐటెంలా తిన్నా అదిరిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. బై బై, టేక్ కేర్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.